ప్రతి కంపెనీ తన పర్ఫార్మెన్స్ను చూపించడానికి బేసిక్గా 3 రకాల ఫైనాన్షియల్ స్టేట్మెంట్ను తయారు చేస్తుంది. బ్యాలెన్స్ షీట్, ఇన్కమ్ స్టేట్మెంట్ మరియు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. మనం ఈ వీడియోలో ఇన్కమ్ స్టేట్మెంట్ గురించి తెలుసుకుందాం. ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, దీంట్లో కంపెనీలు ఏ ఇన్ఫర్మేషన్లు ఇస్తాయి వంటి విషయాలు తెలుసుకుందాం. హలో, వెల్కమ్ టు ప్రాఫిట్ ట్రేడింగ్ అకాడమీ. ఇక్కడ స్టాక్ మార్కెట్ గురించి బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు A to Z విషయాలు ఈజీ లాంగ్వేజ్లో తెలుసుకుంటారు. రండి, ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇన్కమ్ స్టేట్మెంట్ ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఇది ఒక ఫిక్స్ టైంలో కంపెనీల యొక్క ప్రాఫిటబిలిటీని చూపిస్తుంది. కంపెనీలు ఇన్కమ్ స్టేట్మెంట్లో ఒక ఫిక్స్ టైం పీరియడ్ యొక్క తమ యొక్క రెవెన్యూస్, ఎక్స్పెన్సెస్ మరియు ప్రాఫిట్ అండ్ లాస్ను తెలుపుతాయి. మరియు సాధారణంగా ఇన్కమ్ స్టేట్మెంట్ 3 months, 6 months, 12 months పీరియడ్ కొరకు తయారు చేయబడతాయి. మనం సాధారణంగా ఇన్కమ్ స్టేట్మెంట్ను కంపెనీ యొక్క యాన్యువల్ రిపోర్ట్లో చూస్తాము. ఇక్కడ టైం పీరియడ్ 1 year ఉంటుంది. ఇన్కమ్ స్టేట్మెంట్లో కంపెనీలు మెయిన్లీ 2 విషయాలు చూపిస్తాయి. ఒకటవది రెవెన్యూ లేదా సేల్స్, అనగా ఒక కంపెనీ ఒక ఫిక్స్ టైంలో టోటల్ ఎంత అమౌంట్ యొక్క ప్రోడక్ట్ని సెల్ చేసింది. రెండవది ఎక్స్పెన్సెస్, అనగా కంపెనీకి ఒక ఫిక్స్ టైంలో ఎంత అమౌంట్ ఖర్చు చేయాల్సి వచ్చింది. మనం టోటల్ రెవెన్యూ నుంచి టోటల్ ఎక్స్పెన్సెస్ని తీసేస్తే మనకు కంపెనీ యొక్క ప్రాఫిటబిలిటీ తెలుస్తుంది. ఇన్కమ్ స్టేట్మెంట్ యొక్క బేసిక్ ఈక్వేషన్ రెవెన్యూ మైనస్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు నెట్ ప్రాఫిట్ లేదా లాస్. అనగా ఒక ఫిక్స్ పీరియడ్లో కంపెనీ యొక్క టోటల్ రెవెన్యూస్ టోటల్ ఎక్స్పెన్సెస్ కంటే ఎక్కువగా ఉంటే కంపెనీకి ఆ పీరియడ్లో ప్రాఫిట్ అవుతుంది. అదే ఒక ఫిక్స్ పీరియడ్లో కంపెనీ యొక్క టోటల్ రెవెన్యూస్ టోటల్ ఎక్స్పెన్సెస్ కంటే తక్కువగా ఉంటే కంపెనీకి ఆ పీరియడ్లో లాస్ అవుతుంది. ఇన్కమ్ స్టేట్మెంట్ను మనం స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, స్టేట్మెంట్ ఆఫ్ ఆపరేషన్, స్టేట్మెంట్ ఆఫ్ రెవెన్యూస్ అండ్ ఎక్స్పెన్సెస్ లేదా స్టేట్మెంట్ ఆఫ్ ఎర్నింగ్ అని కూడా అంటాము. ఇన్కమ్ స్టేట్మెంట్ను మనం 2 రకాలుగా తయారు చేయొచ్చు. ఒకదాన్ని మనం సింగిల్ స్టెప్ ఫార్మాట్ అని అంటాము, మరియు రెండవ దాన్ని మల్టీ స్టెప్ ఫార్మాట్ అని అంటాము. ముందుగా సింగిల్ స్టెప్ ఫార్మాట్ గురించి తెలుసుకుందాం. సింగిల్ స్టెప్ ఫార్మాట్లో అన్నిటికంటే ముందుగా కంపెనీ యొక్క టోటల్ రెవెన్యూ ఉంటుంది. దాని కింద కంపెనీ యొక్క టోటల్ ఎక్స్పెన్సెస్ కనిపిస్తుంది. తర్వాత కంపెనీ యొక్క టోటల్ రెవెన్యూ నుంచి ఎక్స్పెన్సెస్ను తీసేస్తే మనకు కంపెనీ యొక్క ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ లేదా PBT దొరుకుతుంది. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ను మైనస్ చేస్తే కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ లేదా నెట్ ఇన్కమ్ దొరుకుతుంది. ఎగ్జాంపుల్ కోసం ABC కంపెనీ యొక్క టోటల్ రెవెన్యూ 100 కోట్లు మరియు దాని టోటల్ ఎక్స్పెన్సెస్ 70 కోట్లు. మనం ABC కంపెనీ యొక్క టోటల్ రెవెన్యూ 100 కోట్ల నుంచి కంపెనీ యొక్క టోటల్ ఎక్స్పెన్సెస్ 70 కోట్లు మైనస్ చేసినట్టయితే ABC కంపెనీ యొక్క ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 30 కోట్లు దొరుకుతుంది. ఇప్పుడు ఒకవేళ ABC కంపెనీ యొక్క ట్యాక్స్ రేట్ 30% ఉంటే కంపెనీ యొక్క ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనగా 30 కోట్ల నుంచి 30% అంటే 9 కోట్ల రూపాయల ట్యాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దీని వలన ABC కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ 30 కోట్లు మైనస్ 9 కోట్లు ఈజ్ ఈక్వల్ టు 21 కోట్లు దొరుకుతుంది. రండి, ఇన్కమ్ స్టేట్మెంట్ యొక్క మల్టీ స్టెప్ ఫార్మాట్ను అర్థం చేసుకుందాం. మల్టీ స్టెప్ ఫార్మాట్లో మొదట కంపెనీ యొక్క టోటల్ రెవెన్యూని చూపిస్తారు. తర్వాత దాని కింద కంపెనీ యొక్క టోటల్ ఎక్స్పెన్సెస్ని వేరువేరు ఎక్స్పెన్సెస్లలో డివైడ్ చేసి స్టెప్ బై స్టెప్ రెవెన్యూ నుండి మైనస్ చేస్తారు. మొట్టమొదట టోటల్ రెవెన్యూ నుండి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనగా కాక్స్ని మైనస్ చేస్తారు. దీని వలన మనకు గ్రాస్ ప్రాఫిట్ లభిస్తుంది. కాక్స్లో కంపెనీ తన ప్రోడక్ట్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కోసం చేసే ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అనగా కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్, కాస్ట్ ఆఫ్ లేబర్స్ ఎక్సెట్రా. తర్వాత గ్రాస్ ప్రాఫిట్ నుంచి కంపెనీ యొక్క టోటల్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ని మైనస్ చేస్తారు. దీని ద్వారా మనకు ఆపరేటింగ్ ప్రాఫిట్ లభిస్తుంది. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్లు కంపెనీ యొక్క డే టు డే ఆపరేషన్లో ఉంటాయి. దీనిలో సాధారణంగా సెల్లింగ్, జనరల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ మరియు డెప్రిసియేషన్ ఎక్స్పెన్సెస్లు వస్తాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్ను ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్సెస్ లేదా ఎబిట్ అని కూడా అంటారు. తర్వాత కంపెనీ పైన ఏమైనా లోన్లు ఉంటే కంపెనీకి దానిపై ఇంట్రెస్ట్ను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆపరేటింగ్ ప్రాఫిట్ నుంచి ఇంట్రెస్ట్ కాస్ట్ను మైనస్ చేస్తారు. దీనివలన మనకు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ లేదా PBT దొరుకుతుంది.
మరియు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ను మైనస్ చేయడం వలన మనకు కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ లేదా నెట్ ఇన్కమ్ దొరుకుతుంది. ఎగ్జాంపుల్ కోసం అప్పటి ఏబీసీ కంపెనీ యొక్క ఇన్కమ్ స్టేట్మెంట్ను మల్టీ స్టెప్ ఫార్మాట్లో షో చేద్దాం. ఏబీసీ కంపెనీ యొక్క టోటల్ రెవెన్యూ 100 కోట్లు. దీనిలో కంపెనీ యొక్క కాక్స్ 40 కోట్లను మైనస్ చేద్దాం. దీని వలన ఏబీసీ కంపెనీ యొక్క గ్రాస్ ప్రాఫిట్ 60 కోట్లు లభిస్తుంది. గ్రాస్ ప్రాఫిట్ నుంచి సెల్లింగ్ జనరల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ 20 కోట్లు మరియు డెప్రిసియేషన్ ఎక్స్పెన్సెస్ 5 కోట్ల రూపాయలను మైనస్ చేద్దాం. దీని వలన మనకు ఏబీసీ కంపెనీ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ 35 కోట్లు దొరుకుతుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ 35 కోట్ల నుంచి ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ 5 కోట్లను మైనస్ చేద్దాం. దీని వలన ఏబీసీ కంపెనీ యొక్క ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 30 కోట్లు దొరుకుతుంది. ఇప్పుడు ఏబీసీ కంపెనీ యొక్క ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 30 కోట్ల పైన 30% ట్యాక్స్ ఇవ్వవలసి ఉంటుంది. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 30 కోట్ల నుంచి 9 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ను మైనస్ చేయాలి. దీని వలన ఏబీసీ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ 21 కోట్లు లభిస్తుంది. ఈ విధంగా ఇన్కమ్ స్టేట్మెంట్ యొక్క 2 ఫార్మాట్ నుంచి మనకు నెట్ ప్రాఫిట్ యొక్క ఇన్ఫర్మేషన్ సేమ్ దొరుకుతుంది. అయితే మల్టీ స్టెప్ ఫార్మాట్లో మనం ఇన్కమ్ స్టేట్మెంట్ను ఎక్కువ స్టెప్స్ మరియు డీటెయిల్గా చూడొచ్చు. ఈ 2 ఫార్మాట్లలో ఏ ఫార్మాట్లో తన ఇన్కమ్ స్టేట్మెంట్ను తయారు చేస్తుందో అది ఆ కంపెనీ పైన డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఎక్కువ మట్టుకు ఇండియన్ కంపెనీల ఇన్కమ్ స్టేట్మెంట్ సింగిల్ స్టెప్ ఫార్మాట్లోనే ఉంటాయి. నెట్ ప్రాఫిట్ను ఇన్కమ్ స్టేట్మెంట్ యొక్క అన్నిటికంటే ముఖ్యమైన నంబర్గా పరిగణిస్తారు. ఎందుకంటే ప్రతి కంపెనీ ప్రాఫిట్ను ఆర్జించడానికే బిజినెస్ చేస్తుంది మరియు నెట్ ప్రాఫిట్ కంపెనీ యొక్క మొత్తం ఆపరేషన్ యొక్క ఫైనల్ రిజల్ట్. నెట్ ప్రాఫిట్ లేదా నెట్ ఇన్కమ్ను కంపెనీ యొక్క బాటమ్ లైన్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే నెట్ ప్రాఫిట్ యొక్క లైన్ ఇన్కమ్ స్టేట్మెంట్ యొక్క బాటమ్ లైన్లో వస్తుంది. ఇన్కమ్ స్టేట్మెంట్లో ప్రతి కంపెనీ చూపించే ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఈపీఎస్ అనగా ఎర్నింగ్ పర్ షేర్. ఎర్నింగ్ పర్ షేర్ను కంపెనీలు నెట్ ప్రాఫిట్ కింద చూపిస్తాయి. స్టాక్ మార్కెట్లో ఎర్నింగ్ పర్ షేర్ పైనే ఇన్వెస్టర్ల యొక్క దృష్టి ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా కంపెనీ ఇన్వెస్టర్ల ఎక్స్పెక్టేషన్ కంటే ఎక్కువ ఎర్నింగ్ పర్ షేర్ను నమోదు చేస్తుందో మార్కెట్ దీనిని ఎక్కువ పాజిటివ్గా పరిగణిస్తుంది మరియు ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ సాధారణంగా పెరిగిపోతుంది. అదే ఏదైనా కంపెనీ ఇన్వెస్టర్ల ఎక్స్పెక్టేషన్ కంటే తక్కువ ఎర్నింగ్ పర్ షేర్ను నమోదు చేస్తే మార్కెట్ దీనిని ఎక్కువ నెగటివ్గా పరిగణిస్తుంది మరియు ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ సాధారణంగా తగ్గిపోతుంది. మేము ఎర్నింగ్ పర్ షేర్ పైన ఒక ప్రత్యేక వీడియోని తయారు చేశాము. దీని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. సో ఇది ఇన్కమ్ స్టేట్మెంట్ పైన గల వీడియో. దీంట్లో మనం ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, దీనిలో కంపెనీలు ఏ ఇన్ఫర్మేషన్లు ఇస్తాయి వంటి విషయాలు తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. ఈజీ లాంగ్వేజ్లో షేర్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకునే వారికి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.